ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వీళ్ళు కస్టోడియన్స్, వీళ్ళు కేవలం కాపాడదారులు మాత్రమే తప్ప ఓనర్లు మాత్రం కాదు. సంపదకు ఓనర్లు, ఈ రాష్ట్ర ఖజానాకి ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రులు కాదు. మూడోది ఏంటంటే, హామీలు ఏవైనా ఇచ్చే అధికారం ఉంటుంది వీళ్ళకు, కానీ హామీలు అమలు చేయకపోతే బండకేసి కొడుతున్న విషయం మేము మర్చిపోవద్దు. అమలయ్యే హామీలే ఇవ్వాలి తప్ప అమలు కాని హామీలు ఇవ్వద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, వరంగల్ డిక్లరేషన్, ఖమ్మం డిక్లరేషన్, నల్లగొండ డిక్లరేషన్, ఓ జిల్లాలో మహిళల గురించి, ఒక జిల్లాలో రైతుల గురించి, ఓ జిల్లాలో యువకుల గురించి డిక్లరేషన్ చేసి 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు. కానీ 6 నెలలు గడిచినప్పటికి కూడా ఒక్క హామీ అమలు కావట్లేదు. ఎక్సెప్ట్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. ఎన్నికల ముందు మేనిఫెస్టో రాసుకున్నా, ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధికారంకి వస్తే 24 అవర్స్లో సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఎలకల పడ్డాడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, కేసీఆర్ గారు ఇలాంటి హామీని 2018లో ఇచ్చింది. ₹1,00,000 రుణమాఫీ చేస్తా, నిరుద్యోగ యువకులకి నౌకరీ వచ్చేంత వరకు ₹3,600 ఇస్తా, ఇలాంటి హామీలు ఇచ్చింది. కానీ ₹3,116 అమలు కాలి. ₹1,00,000 రుణమాఫీ అమలు చేయడానికి చేత కాకపోతే చతికిల పడితే రేపు ఓట్లకు పోతే ప్రజలు రానియరని హైదరాబాద్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన డబ్బు, హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అమ్ముకుంటే వచ్చిన డబ్బు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తేలిలేదు. మరి నంబర్ 1 అని చెప్పే ముఖ్యమంత్రి సంపదకు కొదవలేని రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ₹1,00,000 రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం కాకపోతే ₹2,00,000 రుణమాఫీ చేయగలిగే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అనేది ఇక్కడ సమస్య. అందువల్ల ఇవాళ హామీలు ఇచ్చిండు, 6 నెలలు అవుతుంది, ఎక్కడ రాలి. ₹2,500 మహిళలకు ప్రతి నెల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. ₹2,000 పెన్షన్ ఏం కర్మ, ₹4,000 ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు కాలేదు. కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అంటే ఎంత మోసం చేసిందో మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ పోటీ మూడు పార్టీలు అనుకున్నాం. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అది కూడా ఇప్పుడు లేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంది. ఈ ఇచ్చిన హామీల అమలు కోసం రేపు చట్టసభలలో మాట్లాడగలిగే సత్తా, ఆ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉండాలి. కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రేపు ఏవేన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు, 2వ అభ్యర్థిగా వారు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ అవకాశం ఏమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నారు. 2వది. 3వది, ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పాతరేసింది. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు కూడా సంకీర్ణ రాజకీయాలకు పాతరేసి స్టబ్బన్గా, స్టేబుల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి సత్తా నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతకుముందు మీకు తెలుసు, ఒకే 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కాములు అయినాయి. ఓడు అటు కూస్తాడు, ఓటు ఇటు కూస్తాడు, ఓటు ఈ స్కామ్ చేస్తాడు, ఓటు ఆ స్కామ్ చేస్తాడు. సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రను ఈ భారతదేశం చవిచూసింది. బంగారం కుదపెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఈ దేశం చవిచూసింది. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్నెన్ని రకాల స్కాములు జరగడం మీరు చూసిండ్రు. కోల్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది, 2G స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది, బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. అంటే ఏ స్కామ్ జరిగినా కూడా
సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో విఫలమై అనేక రకాల స్కాములు జరిగినాయి. ఇవాళ భారత జాతి పరిస్థితి లేకుండా కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారికే సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికి కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక స్కామ్ లేకుండా సగటు భారత పౌరుడు తలదించుకోకుండా గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి స్థాయికి ఈ దేశం ఎదిగినమాట వాస్తవమా కాదా ఆలోచించామని చెప్పి మేము కోరుతున్నాం. దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ ఉదంతాలు చెప్పుకుంటూ పోతే ఇవాళ ఓడిచేది కాదు. కాంగ్రెస్ పార్టీ